భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఒక గొప్ప చట్టాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చిందే ఈ భూభారతి చట్టం. భూమికి సంబంధించి చట్టాలు చాలా వచ్చాయి, కానీ సరళంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మతలబులు లేకుండా అద్భుతంగా తయారు చేసినటువంటి చట్టమే ఈ భూభారతి 2025 చట్టం అని చాలా స్పష్టంగా, చాలా గౌరవంగా, గర్వంగా కూడా, సంతోషంగా కూడా ప్రకటిస్తా ఉన్నాం. చాలా చట్టాలు చేస్తాం మనం, చట్టసభల్లో చాలా పైన చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ భూమి పైన చేసే చట్టం, భూమికి మనిషికి విడుదలైనటువంటి సంబంధం, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు. ఆ హక్కులన్నింటినీ కాలరాయకుండా వాళ్ళకు పొందినటువంటి హక్కుల్ని జాగ్రత్తగా ప్రజలకు అందించడమే పాలకుల బాధ్యత. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి